శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 16వ రోజు 16వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి దేని గురించి తెలియచేశారు అంటే శివకేశవులకు భేదం లేదని తెలియచేశారు. ఎలా అంటే, ఓ జహ్ను మహర్షి విను, శ్రీహరి కథామృతమును గ్రోలిన పిశాచి ముక్తిని పొందినని చెప్పటం వలన శ్రీహరి కథలను వినుటయందు ఆసక్తి కలిగి మాఘమాస మహిమను విడిచి మాధవ మహిమను తెలుపుటకై మునులు కలహగాథలను చెప్పాను. శ్రీ విష్ణుదేవుని కథాలాపముల ఇంకనూ వినిపించు కథ ఒకటి ఉంది, చెప్తాను విను అని చెప్పి తెలియచేస్తున్నాడు. పూర్వము బ్రహ్మదేవుడు మహేశ్వరుడు ఇద్దరు కూడా, బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరు కూడా రజోగుణముల చేతను తమోగుణముల చేతను చెలించి ఒకరికంటే ఒకరు అధికులమను అహంభావంతో కలహము పెంచుకొనుచుండిరి. నేను అన్ని లోకములకు కర్తను, దేవతలకు ఈశ్వరుడను, ఈ 14 లోకములందును నాకంటే కర్తలేడు అని శివుడు బ్రహ్మతో పలికెను. బ్రహ్మ శివునితో ఆ విధంగానే పలికెను. ఈ రీతిగా వారిరువురు గొప్పగా కలహించిరి. ఈ విధంగా 1000 సంవత్సరములు గడిచెను. కలహము తగ్గలేదు. వారి గర్వమును మాపు చేయుటకు విరాట్ రూపుడును స్వయం ప్రభువును అయినటువంటి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యను. శ్రీ మహావిష్ణువు అనేకములైన సూర్యకాంతితో సమానమైన కాంతి కలవాడును, అనేకమైన ముఖములు కలవాడును, అనేక చేతలు కలవాడును, అనేక పాదములు కలవాడును, అనేక నేత్రములు కలవాడును, స్వయం ప్రభువును అయి అన్ని లోకములందును వ్యాపించి బ్రహ్మాండమునకు లోపల వెలుపల అంతటును వ్యాపించి ఉన్నాడు. తన సర్వవ్యాపకత్వమును చూపించుటకు ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ శివుడు విరాట్ రూపుడును, దివ్యగంధము చేత పూయబడిన శరీరం కలవాడును, దివ్యమైన అలంకారముల చేత విరాజిల్లువాడును అయినటువంటి శ్రీ మహావిష్ణువును చూసిరి. అనేక రీతుల విభిన్నమైన ఈ సర్వ ప్రపంచమును విష్ణువు యొక్క ఏకదేహమందు ఉన్నది. బ్రహ్మ మహేశ్వరులు అతని చెవుల యందు కలరు. అట్టి మహాపురుషుని దివ్యనేత్రంతో చూచి ఒకరికంటే ఒకరు అధికులమని ప్రతిజ్ఞ చేసుకొని చుండిరి. ఎవరు ఈ మహాపురుషుని ఆది అంతమును తెలుసుకొనునో వాడే గొప్పవాడు, వాడే లోకములన్నిటికీ కర్త అధిపతి కాగలడు. ఈ రీతిగా బ్రహ్మ శివుడు ప్రతిజ్ఞలు చేసుకొని అంతములేని అనంతుని ఆద్యంతములు చూచుటకై బయలుదేరేరి. సమస్త దిక్కులందును విదిక్కుల ఎందును భూమండలమందును ఆకాశమందును సమస్త ప్రదేశములందును 1000 సంవత్సరములు వెతికి శ్రీహరి ఆద్యంతములు కానక అలసిపోయి తిరిగి యథాస్థానమునకు వచ్చి ఆ బ్రహ్మయు శివుడును ఈ విధంగా చెప్పిరి. 1000 దివ్య సంవత్సరములు వెతికితిమి. మనమిరువరము గొప్పవారము కాము, కర్తలము కాము, భగవంతులము కాము. ఈ మహాపురుషుడే ప్రపంచమునకు సృష్టికర్త. ఇతడే పోషించువాడు, ఇతడే లయించువాడు, గుణాతీతుడును, గురువును, రక్షించువాడును, స్వయంభూడును, స్వయం ప్రకాశము కలవాడును, సమస్త లోకమునకు అధిపతియు, అందరి దేవతలకు అధిపతియు, అన్ని భూతముల యందు ఆవేశుడై ఉన్నవాడును అయినటువంటి మహాపురుషుడు ఈతడే అని నిశ్చయపరుచుకుని వ్యక్తమైన ప్రకాశముతో శుభవీక్షణములు కలిగి దయగల మనస్సుతో విష్ణుమూర్తి యొక్క ప్రసాదముచే పొందబడిన జ్ఞానము కలవారై బ్రహ్మయు శివుడు ఈ రీతిగా విష్ణుమూర్తిని స్తుతించిరి. విష్ణుమూర్తి అనంత స్వరూప, నీ యొక్క ఘనమైన సమస్తమునకు ఆధారమైన ఆది స్వరూపమును కోటి సూర్య ప్రభాభాసమాన తేజో విరాజమాన స్వరూపమును కలిగి దేవతలకు ప్రభువై సకల ముని మనోవికాసమై పద్మపత్రముల వంటి కండ్లు కలవాడనై ప్రకాశించు నీ దివ్య స్వరూపమును మాకు ప్రత్యక్షముగా ప్రసాదించుము. ప్రపంచమునకు ఆత్మరూపివై బ్రహ్మ శివ సురవర శ్రేణికి పూజనీయుడివై 4 వేదముల చేతను కొనియాడబడుచు పండిత ప్రకాండుల చేస్తూ స్తుతింపబడుచు ఉన్నటువంటి నీకు వందనములు. శ్రేష్టమైన మంత్ర తంత్ర యంత్ర బీజస్వరూపమై ప్రకాశించు నీ పాద సరోజములను సేవించువాడు నీ సన్నిధానమును చేరగలడు. శ్రీహరి, నీవు త్రిలోకకర్తవు, పోషకుడవు, అంతము లేని తేజము కలవాడవు, అనంతరూపుడవు, గురువునకు పరమగురువు, ఎవరు ఏమి అడిగినా దానిని ఇవ్వగలవాడవు,
ఘనమైన సముద్రమునందు ఉద్భవించిన తులలేని రత్నము వంటి వాడవు. త్రిమూర్తి స్వరూప, దేవతల చేతను రాక్షసుల చేత కూడా పూజింపబడివాడవు. సన్మార్గుల యొక్క మనోవాంఛలను తీర్చువాడవు. స్వర్గలోక నివాసము కలవాడవు. మృష్టాన్న అమృతమును భోక్తవు. సురాసుర ప్రభువు, పద్మనేత్రములు గల మహాదేవ, లక్ష్మీదేవికి భర్తవై, రహస్య రక్షకుడవై, సమస్త ప్రాణికోటి యొక్క మనోగమనుడవై, పంచముఖ రూపుడవై, 4 ముఖములు కలవాడవై, స్థావర జంగమములకు అధిపతివై మెలుగుచుందువు. నీవే అగ్నిదేవుడవు, సూర్యుడవు, వాయుదేవుడవు, యముడవు, కుబేరుడవు, దేవతలకు అధిపతి అగునట్టి దేవేంద్రుడవు, ఆదిపురుషుడవు నీవే. ఈ విధములకు సృష్టి చేయుచున్నావు. నీవే మహదైశ్వర్యవంతుడవు, అన్ని విధములైన సద్గుణములు కలవాడవు. అన్నిటికీ నిలయమైన భూలోకమునకు ఆధారము నీవే. జరిగినది, జరుగుచున్నది, జరగబోన్నది అగు కాలములందు భూత సృష్టిని గావించు ప్రభు నీవే. అట్టి నీకు నమస్కారము అని స్తుతిస్తున్నారు బ్రహ్మ మహేశ్వరులు విష్ణుమూర్తిని. మంచి బుద్ధితో కవీశ్వరులు యోచించి ఉత్తములలో ఉత్తముడనియు, పవిత్రులలో పవిత్రుడనియు, పురాణ పురుషుడనియు, అనంతుడనియు, ఆశ్రితులకు ఆదిదేవుడనియు నిన్ను తెలుసుకొనుచున్నారు. వేదస్వరూపము నీదే, తెలుసుకొన తగినవాడవు నీవే. నీవే సర్వదిక్కులయందును కలవాడవు. నీవే ప్రభుడవు, నీవే వైకుంఠము, నీవే రుక్కులు, వేదవాక్కులు, సర్వవేదములు, నదులయందు గంగానది, పర్వతములందు హిమవత్పర్వతము, జంతువులందు సింహము, పాములందాది ఆదిశేషువు, రత్నములందు వజ్రము, సముద్రజనితములకు వానియందు చంద్రుడవు, సముద్రములందు పాలసముద్రము కూడా నీవే. అట్టి నీకు వందనములు. లోకాధిపత్యము మాదే అయి ఉన్నదని అనేక వేల సంవత్సరముల నుండి కలహించుకొనుచుంటిమి. నీవే స్వయం ప్రభుడవై, దయాస్వరూపుడవై మా కలహమును తీర్చుటకై సంకల్పించి తిని. దయాసింధు, నీ దివ్య దర్శనము చేత మాకు పరిశుద్ధమైన బుద్ధి కలిగినది. ప్రభు, నీకు నమస్కారము. జగన్నాయక, నీ యొక్క ఈ గొప్ప రూపమును వదిలి సామాన్యమైన రూపమును దాల్చుము. మమ్ములను దయతో చూడుము అని పలికిన బ్రహ్మ ఈశ్వరుల వాక్కులు విని విశ్వజనకుడైన విష్ణుమూర్తి వారితో ఈ విధముగా చెప్పెను. మహేశ, బ్రహ్మదేవ, మీరిరువురు ఇంతకాలం నుండి కలహించు విషయమును విచారించి నిర్ధారణ చేయుటకై నీ మహారూపము దాల్చవలసి వచ్చెను. నా యొక్క ఆది అంతములేని దివ్యరూపమును చూచుటకు సమర్థత లేక నిశ్చేష్టులై మీ కలహమును కట్టిపెట్టి ప్రసన్న వదనులై నన్ను స్తుతించిరి. మీకు ఎందుల కట్టి కలహము కలిగినో చెప్పెదను వినుడు. దానిని తప్పించుటకు దేవేంద్రాది దేవతలకును రాక్షసులకును కూడా శక్యము కాదు. ప్రకృతి వలన సత్వము, రజము, తమము అను 3 గుణములు కలుగును. ఆ గుణత్రయము చేత పట్టుబడిన వారికి ఏదియూ కలుగనేరదు. ఈ 3 గుణముల వల్లను కలుగు కర్మ విశేషములను చెప్పెదను వినుడు. సత్వగుణము నిర్మలమైనది అయినందున శాశ్వతమైన ప్రకాశమును కలిగి ఉండును. ఆత్మకు సౌఖ్యకరమైన సద్గుణ జాలమును కలిగించి జ్ఞాన సంపదను చేయించి పరలోక సుఖమును ఇచ్చును. పరమేశ్వర పరధ్యానాశక్తి కలిగించును. రజోగుణము రాగము వలనను ఆశ వలనను కలుగుచున్నది. కనుక ఆత్మకు యత్నము చేత కర్మసంగమములు కలుగును. స్వకీయమైన రూప సంపదను మట్టుపరిచి కేవలము ఇహ పరార్థ కర్మలయందు ఆసక్తిని కలిగించును. ఇకపోతే 3వది తమోగుణం. ఇది కేవలము అజ్ఞానము వలన కలుగుచున్నది. సమస్త ప్రాణులను అజ్ఞానమున ముంచి మంచి చెడ్డ వివేకము నశింపచేయును. తమోగుణము జడజన్యమగుట వలన ఆత్మను ప్రమాదము, బద్ధకము, నిద్ర అను దుశ్చేష్టలయందు ప్రసరింపచేయును. ప్రయత్నము చేసి చేయవలసిన కృత్యమును మరచిపోవట ప్రమాదము అనబడును. చేయవలసిన కార్యమును అశ్రద్ధ చేసి చేయలేకపోవట బద్ధకము. బుద్ధి నశించి చేయవలసిన దానిని విడిచిపెట్టి ఉండుట నిద్ర అంటారు. ఈ 3 గుణముల యొక్క కట్టుబాటు ఇంద్రియ సుఖముల యందు ఆసక్తి చేతను, రాగోదయము చేతను, బుద్ధి మాంద్యము చేతను, ప్రమాదము, బద్ధకము, నిద్రల చేతను ఆత్మకు కలుగుతున్నది. బ్రహ్మవేత్తలు ఈ 3 గుణముల యొక్క మార్పులకు లోనుగాక గుణావలంబనము వలన గుణదోషములను ఛేదించి ఆత్మానుభూతి అందే ఉందరు. నేనెప్పుడు నా కోరికను తీర్చుకొనగలను? నా వద్ద ధనమున్నది, నాకు తృప్తి కలదు, ఇంకనూ ధనము రాగలదు. శత్రువును ఇప్పుడు చంపితిని, ఇంకనూ కొందరు శత్రువులను చంపగలుగుదును. విద్య చేతను, సంపదల చేతను కూడా నేను దేవుడను.
భోగ సుఖములను పొందువాడను, పుత్ర పౌత్రాది సంతానవంతుడును, ధనవంతుడును, బలవంతుడును, సుఖవంతుడును, గొప్ప వంశమందు పుట్టితిని, నాతో సరిసమానులు లేడు అని తనను గురించి చెప్పుకొని ఆనందించు మాటలన్నీ రజోగుణ తమోగుణముల యొక్క మహిమ అని తెలుసుకోండి. కనుక మీరు ఈ రజోగుణ తమోగుణముల చేత కట్టుబడిరి. ఆ ప్రభావం వలన మీరు కలహించుకొనిరి. ఆ గుణ మహిమ వలన మీ కలహము బలమై వృద్ధిగాంచినది. మొట్టమొదట గొప్పదైన చీకటి నిండియుండి పంచభూతములు లేకయున్నంత నేను సృష్టి చేయుటకైనా శక్తి చేత బంగారు గోళముల వలె ఉండి కొంతకాలమునకు అవయవస్ఫుటము కలిగి కార్యకర్మల నిమిత్తమై 3 రూపములుగా ఏర్పడితిని. ఆ రూపములే మీరిరువును నేనును అయి ఉన్నాము. సృష్టి స్థితి లయమునకు కారణభూతులమైతిమి. సృష్టి చేయువాడు బ్రహ్మ, పోషించువాడు విష్ణువు, నాశనము చేయువాడు శివుడు. కనుక ఒకే గోళము నుండి బయలువడలిన మీరిరువురకు భేదము లేదు. ఆది యందు లేని భేదము ఇప్పుడెక్కడి నుండి వస్తుంది? బ్రహ్మదేవ, నీవు ప్రభువు, అన్ని ప్రాణులకు సృష్టికర్తవు, సురాధ్యక్షుడవు, వేదములకు స్థానభూతుడవు, యజ్ఞములకు అధిపతివి, అందరినీ రక్షించువాడవు, సర్వలోకములకు సంపదలనిచ్చువాడవు. నీవు స్వకీయమైన శక్తి చేత యోగమును పొంది నా గర్భమందుండి యాచన చేసి బాలారుణ భాస్కర సమానుడైన నాభికమలమందు శక్తి చేత యోగము పొంది నా గర్భమందుండి నీవు స్వకీయమైన శక్తి చేత యోగమును పొంది నా గర్భమందుండి యాచన చేసి బాలారుణ భాస్కర సమానుడవై నాభికమలమందు పుట్టితివి. ఈ విధంగా మీకు భేదము కలదను వాదము వ్యర్థము. నీకును నాకును భేదము లేదు. నేనొకడుగా కనిపించినను బహుదా ఉన్నాను. నీవు అందరివి, సురలను మునులను కూడా రక్షించి వారి చేత వందనములను కొనువాడవు, పురుషోత్తముడవు అని అంతఃశక్తి రూపుడైన శ్రీహరి బ్రహ్మదేవునితో ఇట్లు చెప్పి మరలా శివునితో ఈ విధముగా పలికెను. ఇది స్కాంద పురాణాంతర్గతమైన మాఘ పురాణమునందు 16వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.